أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడు. من كفر بالله من بعد إيمانه إلا من أكره وقلبه مطمئن بالإيمان ولكن من شرح بالكفر صدرا فعليهم غضب من الله ولهم عذاب عظيم. ఎవడైతే విశ్వసించిన తరువాత అల్లాహ్ను తిరస్కరిస్తాడో తన హృదయం సంతృప్తికరమైన విశ్వాసంతో నిండి ఉండి బలవంతంగా తిరస్కరించేవాడు తప్ప, మరియు ఎవరైతే హృదయపూర్వకంగా సత్య తిరస్కారానికి పాల్పడతారో అలాంటి వారిపై అల్లాహ్ ఆగ్రహం దూషణ విరుచుకుపడుతుంది మరియు వారి కొరకు ఘోరమైన శిక్ష ఉంటుంది. ذلك بأنهم استحبوا الحياة الدنيا على الآخرة وأن الله لا يهدي القوم الكافرين. ఇది ఎందుకంటే నిశ్చయంగా వారు పరలోక జీవితం కంటే ఇహలోక జీవితాన్నే ఎక్కువగా ప్రేమించటం, మరియు నిశ్చయంగా అల్లాహ్ సత్య తిరస్కారులకు సన్మార్గం చూపడు. أولئك الذين طبع الله على قلوبهم وسمعهم وأبصارهم وأولئك هم الغافلون. ఇలాంటి వారి హృదయాల మీద, చెవుల మీద మరియు కన్నుల మీద అల్లాహ్ ముద్ర వేసి ఉన్నాడు, మరియు ఇలాంటి వారే నిర్లక్ష్యంలో మునిగి ఉన్నవారు. لا جرم أنهم في الآخرة هم الخاسرون. నిశ్చయంగా పరలోకంలో నష్టానికి గురి కాగల వారు వీరే అని అనటంలో ఎలాంటి సందేహం లేదు. ثم إن ربك للذين هاجروا من بعد ما فتنوا ثم جاهدوا وصبروا إن ربك من بعدها لغفور رحيم. ఇక నిశ్చయంగా నీ ప్రభువు వారి కొరకు ఎవరైతే మొదట పరీక్షకు గురి చేయబడి పిదప తమ ఇల్లు వాకిలి విడిచి వలసపోయి తరువాత ధర్మ పోరాటంలో పాల్గొంటారో మరియు సహనం వహిస్తారో దాని తరువాత నిశ్చయంగా అలాంటి వారి కొరకు నీ ప్రభువు ఎంతో క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. يوم تأتي كل نفس تجادل عن نفسها وتوفى كل نفس ما عملت وهم لا يظلمون. ఆ దినమును జ్ఞాపకముంచుకోండి, ఎప్పుడైతే ప్రతి ప్రాణి కేవలం తన స్వంతం కొరకే బ్రతిమాలుకుంటుందో ప్రతి ప్రాణికి దాని కర్మలకు తగిన ప్రతిఫలం ఇవ్వబడుతుంది, మరియు వారికెలాంటి అన్యాయం జరుగదు.